వేడి వేడి బగారా రైస్లోకి ఆలు కుర్మా చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక పిరికడు పుదీనాకులు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పచ్చి బఠానీ వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని టమాటా మొత్తం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా మొత్తం మగ్గాక సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం స్పైస్ ఎక్కువగా వేస్తే బాగుంటుంది ఆలు కుర్మలోకి. తర్వాత కొంచెం మసాలా, తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పెరుగు వేసుకోవాలి. ఒక 2 గంటల దాకా పెరుగు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసాక మంట చిన్నగా పెట్టుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకున్నాక ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని పొట్టు తీసుకొని పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు చిన్న మంట పైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఆలుగడ్డ ముక్కలకి ఈ స్పైస్ అంతా మంచిగా పడుతుంది. తర్వాత తగినంత నీళ్లు పోసుకొని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మొదల కలుపుతూ ఉండాలి అడగంటకుండా. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఆలు కుర్మా తయారైపోయింది. బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు నేతిలో వేయించాలి స్పైసెస్ అన్నీ. అలా వేయించితే మంచి అరోమా వస్తుంది బగారా రైస్కి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పచ్చి బఠానీ వేసుకోవాలి. కొన్ని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పుదీనా ఒక కట్ట వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూడు గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల దాకా నీళ్లు వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు అరగంట నానిన బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం 3 గ్లాసులు తీసుకున్నాను. చిన్న మంట పైన ఉడికించుకోవాలి అన్నాన్ని. ఇలా మొదల కలుపుతూ ఉండాలి. కొంచెం నీరిగ్గాక స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా బగారా రైస్ కూడా తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తింటే.